అట్లాగే 6వ స్కందంలో ఏల్చూరి సింగన రాశాడన్న. ఆ సింగన్న 530 గద్యపద్యాలు రాశాడు. తర్వాత మళ్ళీ బమ్మెరపోతనే 6, 7, 8, 9, 10 దాదాపుగా ఒక దాంట్లో 530, ఒక దాంట్లో 480, ఒక దాంట్లో 730, ఒక దాంట్లో 3000. అంటే పూర్వోత్తర ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా. కాబట్టి ఇవి పోతన రాశారు. ఎప్పుడైతే 11, 12 ఏల్చూరి సింగనకి ఇచ్చారో, ఆ వెలిగందల నారాయణకి ఇచ్చారో, ఆ వెలిగందల నారాయణ 2 ఆశ్వాసాలు చిన్నవే. 11వది దాదాపు 127 గద్యపద్యాలు ఉంటాయి. 12వ దాంట్లో కేవలం 53 మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం భాగవతంలో ఉన్న 9000 పద్యాల్లో వీళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. అంటే 3 శిష్యులకు దీంట్లో భాగస్వామ్యం కల్పించినటువంటి ఉదాత్తమైనటువంటి, నేనే రాయాలి, నాకే కీర్తి రావాలి అనే ఒక గుణం లేదు పోతన్నకు. మామూలుగా అది పోతే రాసేవాళ్ళు, లేకపోతే ఆయన వదిలిపెడితే ఇది వాళ్ళ కాలానికి సంబంధించిన వాళ్ళు. మామూలుగా నన్నయ్య రాసి ఆయన కాలధర్మం చెందడం వల్ల తిక్కన రాశాడు, 100 సంవత్సరాలు ఎవరు ముట్టుకోలేదు దాన్ని, అది కష్టం అని. ఇది అట్లా కాదు, ఆయన ఉన్నప్పుడే రాశారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక, మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి ప్రజాస్వామిక పద్ధతి, అందరూ దీంట్లో పుణ్యమో పాపమో ఏదో ఒకటి తీసుకోవాలి, భాగస్వామ్యం తీసుకోవాలనేది చాలా ప్రసిద్ధి వాళ్ళు. కాకపోతే వాళ్ళ గొప్పతనం ఏమిటంటే పోతనలాగా రాశారు. పేర్లు తెలియకపోతే, వాళ్ళు కింద రాసుకోకపోతే ఇది పలానా వ్యక్తి అని తెలియదు అని అనుకుంటారు. అంటే వాళ్ళు పాత కథని తీసుకుని అదంతా చదివి మళ్ళీ దాన్ని అనుసరించి ఆ పద్యాలు అట్లే వస్తాయి, పోతన పద్యాల్లాగానే ఉంటాయి. బాగా పరిశీలన చేస్తే గుర్తుపట్టొచ్చు, కానీ మామూలుగా సాధారణ పాఠకుడికి అది తెలియదు కూడా, అంత గొప్పగా రాశారు. అది అంటే ఎక్కడ కూడా సారాంశాన్ని 3 శిష్యులు, ఉప్పరాజు గంగన, ఏల్చూరి సింగన, వెలిగందల నారాయణ, వీళ్ళు 3 భాగస్వామ్యం, మహాభాగవత రచనలో భాగస్వామ్యాన్ని పొందారు. అది దీంట్లో విశేషం. తెలుగు భాగవతాన్ని 4 రాసినట్టు, బమ్మెరపోతన, వెలిగందల నారయ్య, ఏల్చూరి సింగన, బొప్పరాజు గంగన, వీళ్ళు 4 కలిసి భాగవత రచన చేశారు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆయనే రాశారు అనేది మాత్రం వచ్చింది, ప్రశస్తిలోకి. మాస్టారు, ప్రారంభంలో అయితే అవతారికలో పోతన తత్వం గురించి తెలుసుకున్నాం. మరి ప్రథమ స్కందం ఎలా ప్రారంభమైందంటారు? సాధారణంగా ఏ కావ్యమైన ప్రాచీన కవులు మొదటి స్కందంలో ఒక భాగమంతా వాళ్ళని గురించి రాసుకుంటారు. అంటే వాళ్ళ కవిత్వం ఏమిటి, వాళ్ళ తత్వం ఏమిటి, వాళ్ళని ఎవరు రాయమన్నారు, ఎందుకు రాస్తున్నారు, ఈ విషయాలన్నీ.